మనసునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఒక స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడడానికి చేసేది ఉద్యోగం. కానీ సంపాదించని భర్త కోసం, ఆ భర్త తాగుడు కోసం కష్టపడేది ఊడిగంతో సమానం. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు కుటుంబాన్ని పోషిస్తున్న భార్యపై భర్తకున్న అనుమానం ఆమెను దహించి వేస్తుంది. తాగుడికి బానిసైన భర్త తనను బానిసలా చూస్తున్నాడని వాపోతున్న ఒక భార్య మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు అన్నపూర్ణ. ఉద్యోగం చేస్తూ తాగుడుకు బానిసైన భర్తను, చదువుకుంటున్న పిల్లల్ని పోషిస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. కుటుంబ భారాన్ని సైతం మోస్తున్న తను తన భర్త అనుమానంతో చేస్తున్న అవమాన భారాన్ని కూడా ఇన్నేళ్లు భరించింది. రాక్షసుడిలా ప్రవర్తించినా కూడా భర్త పట్ల ఉన్న ప్రేమ, పిల్లల భవిష్యత్తు పట్ల ఉన్న బాధ్యత వల్ల ఈమె ఆ అవమానాలను కూడా సహించింది. పశువులా ప్రవర్తించే భర్త మృగంలా మారేసరికి తనలో ఉన్న సహనం నశించి భర్త నుండి తనను కాపాడాలంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన మనోవేదన మనతో పంచుకోవడానికి అన్నపూర్ణ గారు ఇక్కడికి వచ్చారు. అన్నపూర్ణ గారు, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 3 సంవత్సరాలు అవుతుంది. ఈ పెళ్లి మీరు ఇష్టపడే చేసుకున్నారమ్మా? ఇష్టపడే చేసుకున్నాను మేడం. అంటే మీకు ఆయన రిలేటివ్ అవుతారా మీ భర్త? మేనబావ. ఎంతమంది పిల్లలు ఇప్పుడు మీకు? 2 ఆడపాప పిల్లలు. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారమ్మా? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా జిన్నారం మండల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? 2 పాపలు, మా ఆయన, నేను. రీసెంట్ గా సపరేట్ అయ్యాము. అంత ముందు అత్తయ్య వాళ్ళ దగ్గరనే ఉండేవాళ్ళం. మీ అత్తగారు మామగారు అదే ఊర్లో ఉంటారా? ఒకే ఇంట్లో ఉంటాం మేడం, కాకపోతే మేము సపరేట్ రూమ్ లో వండుకుంటాం. ఇప్పుడు సపరేట్ అయ్యారు ఈ మధ్య. ఎందువల్ల సపరేట్ అయ్యారమ్మా? ఇట్లే మా ఆయన నిత్యం తాగి గొడవలు చేస్తూ ఉండేవాడు మేడం. అత్తయ్య మీదికి, తమ్ముళ్ళ మీదికి, ఇట్లా అందరికి మీదికి కొట్లాట్లకి వెళ్ళేవాడు. అట్లా వాళ్ళు ఊకే తిట్టేవాళ్ళు అన్నారు. ఇట్లా తిడుతున్నావు, నీకు పంచాయత కాదు, సపరేట్ వండుకొని తింటే ఏర్పడుతుంది నీకు, అది అని చెప్పి బాగా తిట్టేవాళ్ళు. సరేలే, ఇట్లా అందరు తిడుతూ ఉంటే ఎందుకు పడాలి, వాళ్ళతో పాటు ఎందుకు ఉండాలి, సపరేట్ అయితేనన్నా అట్లనన్నా భర్తలో మార్పు వస్తుంది అని చెప్పేసి సపరేట్ అయ్యాను. మీ భర్తకి ఎంతమంది అన్నదమ్ములమ్మా? 2 అన్నదమ్ములు, ఒక చెల్లె. వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి మేడం. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారా? మీ అందరు కలిసే ఉంటారు? అందరు కలిసే మేడం, మేము ఒక్కరమే సపరేట్. అంటే తాగి ఏం చేస్తాడమ్మా అతను? యాక్చువల్ కొడతాడు మేడం. మిమ్మల్ని కొడతాడు? కొట్టడం, తిట్టడం, అన్ని గలీజ్గా, అంటే బూతులు తిడుతూ ఉంటాడు అన్ని. ఇంకా డబ్బులు ఏమని టార్చర్ పెట్టడం, ఇవ్వకపోతే నువ్వు ఇట్లా అట్లా అనుమానంగా మాట్లాడడం. మీ మీద అనుమానం? నా మీద. అంటే ఇప్పుడు అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడా? చెయ్యడు మేడం. ఏం చేయడు. మీ మీద ఏం అనుమానం పడతాడు? ఏమనంటే నేను ఇప్పుడు రెవెన్యూలో చేస్తాను మేడం, క్యాస్ట్ ఇన్కమ్ అలాంటివి ఉంటాయి కదా స్టూడెంట్స్, ఏమైనా వర్క్ రెవెన్యూ వర్క్ లో ఉంటే ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తుంటారు, లేడీస్ వస్తుంటారు, జెంట్స్ వస్తుంటారు, పోతూ ఉంటారు. నేను వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పేది ఉంటే చెప్తాను, నాతో ఏది ఉంటే చేస్తా అంటాను, లేకపోతే సార్ వాళ్ళకి అప్ప చెప్తాను. ఇట్లా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, నువ్వు ఎందుకు తీసుకోవు, నీకు సపరేట్ ఎక్కడైనా కలిసి ఇస్తారేమో, నీకు ఇంకా ఎక్కడెక్కడనో లింక్స్ ఉన్నాయి, అంటే మీకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని మాట్లాడతాడు. మీరు డబ్బులు ఇస్తే బానే ఉంటాడు, డబ్బులు ఇస్తే తాగడానికి వెళ్ళిపోతాడు. తాగేసి వచ్చిన తర్వాత ఇక అసలు నోటికి అంటూ స్టాప్ ఉండదు, ఇంకా మాటలకి బూతులు, చెప్పుకోలేని బూతులు మేడం అన్ని. అసలు తాగి సైలెంట్ గా పడుకుంటే ఏ బాధ ఉండదు మేడం. తిట్టడం అసలు గలీజ్గా, మర్దుల ముందు, చెల్లె అలా మర్దన్ల ముందు తిడుతూ ఉంటాడు. అసలు పబ్లిక్ లో కూడా అసలు ఎంత గలీజ్గా అంటే, ఎవరితో మాట్లాడితే వాళ్ళు నీకు వాళ్ళతో సంబంధం ఉంది, నీకు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇంటికి,
లేకపోతే నేను వెళ్ళిన దారులలో కూడా తను నువ్వు అట్లా వెళ్తున్నావు అని చెప్పేసి నాకు దారి చూపించే రకంగా మాట్లాడుతుంటాడు. ఇతను ఇట్లా మాట్లాడి మిమ్మల్ని ఇలా చేస్తున్నప్పుడు మీ అత్తగారు మామగారు మీ మరుదులు వాళ్ళంతా ఏమంటారు? మా మావయ్య లేరు మేడం, మీ చనిపోయారు. మామగారు లేరా? మా అత్తయ్య ఉంది. అత్తమ్మ అంట తిడుతుంటది, ఏందిరా దాన్ని అట్లా తిడుతున్నావు, ఎందుకు అట్లరా, నీ కష్టం చేత కాదు, ఏం చేత కాదు, కనీసం అది చేసి పెడుతుంటే తినుకుంటా ఉండమంటే కూడా నీకు అది కూడా చేత కాదు, ఎందుకు దాని నెంబర్ తగులుతున్నావు అని అంటే నీకు తెలియదు, నీకేం సంబంధం, మా ఇద్దరి అంటే మధ్యలో. ఆ సొంత అమ్మను కూడా అట్లా మాట్లాడు. వాళ్ళ అమ్మను కూడా ఇంకా కానీ మీ గలీజ్ అత్తగారు మీకే సపోర్ట్ చేస్తారు. నాకే సపోర్ట్ చేస్తారు. మీ మరుదులు మరుదులు వాళ్ళు నాతో ఏమన్నారు మేడం, చాటుకి ఏంటంటే జాబ్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా నోరు ఎక్కువైపోయింది, మాట్లాడుతుంది. నాకు మా ఆయన్ని ఇప్పుడు తిడుతూ ఉంటే కొడుతూ ఉంటే నేను ఏమనొద్దు, ఇంకా అసలు నోరు మూసుకొని పడాలి అంతే అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. మీ మరుదులు అట్లా అంటారు, అట్లా ఆ రకంగా అంటారు. నా దగ్గర అడుక్కున్నది కాక వాళ్ళ తమ్మిన దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వని అడుగుతారు. అడిగితే తను కూడా ఊకే విసిగిస్తుంటాడని మేడం, ఇవ్వద్దు అనుకున్నా కూడా ఇచ్చే వరకు అక్కడ నుంచి కదలడు అన్నట్టు డబ్బుల కోసం. వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇస్తారా డబ్బులు? ఇస్తారు. ఇస్తే తీసుకుంటాడు, తాగేసి వస్తాడు, ఇంకా రోడ్ల మీద ఒర్రడం, పడతాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు. ఇప్పుడు మొత్తం కుటుంబ బాధ్యత అంతా మీరే చూస్తున్నారు? నేనే చూసుకుంటాను. పిల్లల చదువుల దగ్గర నుంచి ఇల్లు వాకిలు అంతా మీరే చూసుకునేది. అతను ఒక పైసా సంపాదించరు, మీ డబ్బులతో తాగుతాడు. తాగడం కాకుండా కొట్టడం, తిట్టడం, మళ్ళీ మీ మీద అనుమానం పడడం. పిల్లలతో అసలు ఎప్పుడైనా ప్రేమగా ఉంటాడా? ప్రేమగా ఉండడం తక్కువ మేడం. చిన్నగా ఉన్నప్పుడు ఉండేవాడు, కానీ అది రాను రాను ప్రేమ అనేది లేకుండా పోయింది. నేనంటే కూడా ఇష్టమే తనకి, లేదని కాదు, ప్రాణంగా చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే తాగడం వల్ల అసలు ఆయన ఏం రకంగా మాట్లాడుతుండో, ఏం చేస్తుండో, అసలు మమ్మల్ని ఏమంటాడో, మనం కొడతాడా చంపుతాడా ప్రాణ భయంతో బ్రతకాలి ఇంకా రోజు. అంటే అతను మామూలుగా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడా? మీరంటే ఇష్టమే, పిల్లలంటే ఇష్టమే, కానీ ఆ రకంగా ఎందుకు మారిపోతుండు నా పైన? ఆ తాగినప్పుడు నేను ఇంకా అసలు నేను అలా కనిపిస్తలేనా? ఆ మంచిగున్నప్పుడు తాగకుండా ఉన్నప్పుడు ఆ ప్రేమ, తాగిన తర్వాత ఏమవుతుంది, ఎందుకు అట్లుంటుండు అసలు నాకే అర్థం కాదు మేడం. ఒక్కోసారి నిన్ను చూస్తే నిన్ను తెలియని మాకే చాలా బాధగా ఉందమ్మా. ఉండబుద్ధి కాదు మేడం, అసలు క్షణం ఇంట్లో ఉండబుద్ధి కాదు. డ్యూటీకి వెళ్తే కూడా ఇంటికి రావాలంటే ఏదో యమలోకానికి వస్తున్నంత ఫీలింగ్ ఉంటది. పిల్లలు కూడా ఇంట్లో ఉండాలంటే ఉండలేరు. మమ్మీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, డాడీ మమ్మల్ని కొట్టి తిట్టి చంపుతాడు, వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు మేము నీతో పాటు వస్తాం. పిల్లల్ని మీరు లేనప్పుడు కూడా కొడతాడు. చెప్తుంటారు మమ్మీ డాడీ ఇట్లా కొట్టిండు తిడుతుండు అని అంటే నేను కొట్టినా అని చెప్పేసి ఇంకా మీదికి పోతుంటాడు. మళ్ళీ అప్పుడు మీరు జాబ్ లో ఉంటారు కదా, అప్పుడు ఫోన్ చేస్తాడు మేడం, విసిగిస్తాడు. ఏమంటాడు? ఫోన్ నేను ఇప్పుడు ఏదైనా పనిలో ఉండి లిఫ్ట్ చేయలేను అనుకోండి, చేయలేకపోతే అంత బిజీగా ఉన్నావా, ఫోన్ ఎత్తలేనంత బిజీగా ఉన్నావా, అట్లా ఇంకా రకంగా గలీజ్గా అంటాడు మేడం అసలు మాటలు. అలా అతను మాట్లాడినప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుంది? ఏడ్ చేస్తాను మేడం. ఆఫీస్ లో కూడా నాతో పాటు పనిచేసే కొలీగ్స్, మా సార్ వాళ్ళందరికీ నేను ఎంతెంత బ్రతకాలనుకుంటున్నానో, ఆయన ఫోన్ చేయడం వల్ల నా పక్కకున్న వ్యక్తికి కూడా నా జీవితం ఎట్లాంటిది, నా భర్త ఎలాంటి వాడు అనే విషయం కూడా పక్క వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు పక్క వాళ్ళకి తెలియకూడదు అనుకుంటా? తెలియొద్దు, ఎందుకు తెలిస్తే నేనే చీప్ అయిపోతాను. నేను ఇప్పుడు 10 మందిలో తిరుగుతున్నాను మేడం, బయటకు వెళ్తున్నాను. ఒక ఆడది బయటకు వెళ్ళాలంటే భర్త మంచిగా ఉంటేనే ఆ భార్యకి విలువ ఉంటది. ఎవరైనా సరే, మగవాళ్ళతోనైనా సరే, ఆడవాళ్ళతోనైనా సరే, ఆ వ్యక్తికి విలువ ఉంటది. భర్త అలాంటిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా చీప్గా అయిపోతుంది కదా మేడం. అంతే, ఎవరన్నా అంతే, చులకనగా చూస్తారు. నీ భర్త ఇట్లా అంటే మన సంఘంలో గొప్పతనం. వీళ్ళు కష్టంలో ఉన్నారని ఎవరు అయ్యో పాప ఈమె కష్టంగా ఉందని ఆలోచించరు. ఇంకా చులకన చేసి, ఇంకా గుచ్చి మాట్లాడి, ఇంకా బాధని పెంచి. అట్లుండొద్దు. నీ భర్త ఇట్లా తాగేసి ఈడబడ్డాడమ్మా ఆడబడ్డాడమ్మా, నువ్వు చెప్పవా, నువ్వు బుద్ధి చెప్పవా, మా మీద కొట్లాటకు వస్తున్నాడు తాగేసి, ఇంట్లో కట్టేయి అది అని అంటే, నా భర్తని ఇట్లా అందరు ఒక వేలెత్తి చూపిస్తురు అని ఒక ఫీలింగ్ మేడం నాకు కూడా. అందరు భర్తల్లాగా ప్రౌడ్గా బ్రతకాలి నేను కూడా, అందరిలాగా ఎందుకు ఉండడు తను, ఎందుకు తాగుడికి బానిస అయిపోయిండు, ఉండొద్దు తాగొద్దు మంచిగా చెప్తాడు. అప్పుడు ఏమంటాడు, తాగను మంచిగా ఉంటా, సారీ తప్పైంది, నువ్వు లేకపోతే నేను ఉండలేను, అసలు బ్రతకను అని చెప్తాడు. కానీ అవి పాటించాడు. ఎంతసేపు ఎప్పుడు చెప్తాడు, ఏ సందర్భాల్లో? తాగనప్పుడు చెప్తాడు ఆ మాటలు. తాగకుండా అసలు ఎంతసేపు ఉంటాడు? తాగకుండా అంటే ఆయన చేతిలో డబ్బులు లేనంతసేపు. పెళ్ళైనప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడమ్మా అతను? పెళ్లి కాకముందు నుంచే ఉంది మేడం డ్రింక్ అలవాటు. కాకపోతే మేనబావ, మా బాపు, మా అత్తయ్య, ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరే, మాకు ఇంకా పెద్దగా లేదు ఫ్యామిలీ.
చెప్పేసి తాత అన్న ఇలా తాగుతున్నాడు అని చెప్పి బాపు ఇవ్వను అన్నాడు. అత్తయ్య వచ్చి అడిగింది ఇట్లా ఇవ్వు అన్న అట్లా అంటే ఇవ్వను, నేను కొడుకు తాగుపోతూ నేను ఇవ్వను అన్నాడు. అంటే అట్లా ఇట్లా మా తాతయ్యకి బతిలాడితే నా బిడ్డ కొడుకు ఇద్దరు ఎక్కడ విడిపోతారో అని చెప్పేసి బంధుత్వాలు దూరం అయిపోతాయి అని చెప్పేసి నా మన్మరాలను ఇప్పిస్తే అట్లా కలుస్తారని చెప్పేసి నన్ను మధ్యలో ఇచ్చిర్రు. ఆయన చేసేసి ఆయన చనిపోయాడు, ఆయన అయిపోయింది ఆయన హాయం. ఇప్పుడు కష్టపడుతుంది మీరు. బంధుత్వాలు కలిసి ఉండి ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నారు ఇప్పటి వరకు కూడా? ఆయన ఎన్ని టార్చర్లు పెట్టినా శారీరకంగా మానసికంగా చాలా బాధలు పెడతాడు మేడం. అసలు ఆ క్షణాన ఆ మాటలు అంటూ ఉంటే అసలు ఈ బ్రతుకు ఎందుకు, నాకు చనిపోతే బాగుండన్నంత ఫీలింగ్ వస్తుంది మేడం. బ్రతకడం ఎందుకు అవసరమా నేను అనిపిస్తుంటది. కాకపోతే ఇద్దరు పాపలు ఉన్నారు, తప్పదు కదా. ఆ పిల్లలు ఏమైపోతారు? కనీసం నేను చనిపోయినా నా పిల్లల్ని దగ్గర తీసేవాళ్ళు ఎవరు? చనిపోవాలని ఎప్పుడు అనుకోకండి అన్నపూర్ణ. కానీ ఆ బాధలు అట్లా ఉంటాయి మేడం. అసలు ఆ మాటలు, ఆ లాంగ్వేజ్ అసలు నాకు వ్యతిరేకంగా ఉంటాయి. ఆ లాంగ్వేజ్ మొత్తం. ఇప్పుడు ఎప్పుడైనా ఇలా తిట్టినప్పుడు, ఇలా బాగా కోపంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వు అసలు అవసరం లేదు నాకు వెళ్ళిపో అని అంటాడు ఎప్పుడన్నా? అంటాడు. వెళ్ళిపోను, అవసరం లేదు, నువ్వెంత దానివే, నీకన్నా నువ్వు అందంగా ఉన్నావు అని ఫీల్ అవుతున్నావా, నీకన్నా డబ్బులు ఉంటారు నాకు, మళ్ళీ ఇది వేరే అట్లా అని వెళ్ళిపో అంటాడు. అవును, నువ్వు వెళ్ళిపోమంటున్నాడు, నువ్వు ఎందుకు పనికిరావంటున్నాడు, నువ్వు అందంగా ఉన్నాను అడుగుతున్నాడు. మరి మళ్ళీ అనుమానం దేనికంటే నీ పెళ్ళం పొమ్మన్నప్పుడు ఎట్టబోతే ఏంటి, నువ్వు అనుమానం ఎందుకు? వెళ్ళిపోతా అంటున్నావు. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంతమంది ఉన్నారు నీకు? మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంతమంది ఉన్నారు నీకు? నీకు ఆడ లేనిదే పోతా అంటున్నావు వాడికి. నువ్వు ఏడికి పోయినావు? ఏం చేసినా హింసలు పెట్టినా ఇక్కడే ఉండి అన్ని భరించాలి, అప్పుడు ఎవరు లేరు. ఆఫీస్ నుంచి వస్తుంటాయి మేడం, బస్సులు అందుబాటులో ఉంటాయి, వెళ్ళిపోతాయి, లేట్ అవుతాయి, ఆటోలు నిండా. ఒక్కోసారి జర్నీ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫోన్ చేస్తారు, కరెక్ట్ 5 గంటలకు ఫోన్ చేస్తారు. చేసి ఎక్కడున్నావు అని అంటే ఆటో రాలేదు, బస్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను బస్ స్టాప్ లో. అంటే నాకు తెలిస్తే ఇంకా నీ వెయిటింగ్ అంతా ఎవరి కోసమో నాకు తెలుసు, పెట్టే. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటాడు, మరి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఎందుకు వస్తావు, రేపు పొద్దున లేచురా అని ఫోన్ పెట్టేస్తుంటాడు. క్షణం ఆటోలో వస్తున్నా ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఇక్కడ పలానా ప్లేస్ లో ఉన్నాను, ఆటో వస్తుంది, బస్సు వస్తుందని. అక్కడేమో ఏం చేస్తున్నావు? నేను ఆటోలో ఉండి మాట్లాడుతున్నా కూడా ఆటో సౌండ్ వినవాడతలేదు, బస్ సౌండ్ వినవాడతలేదు. సౌండ్లు వేరే వినిపించాలి, డీటెయిల్స్ లో మీరు పెట్టి సౌండ్లు వినిపించాలి. పక్కన వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటారు కదా మేడం, వేరే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. మన ఫోన్ లో మాట్లాడేటప్పుడు నీ పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళు? అంత దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారా అని అట్లా రకరకాల చేసినా కూడా మీకు మీ భర్త మీద ప్రేమ అంటే ఆయన మారిపోయి వస్తే మీరు రెడీ ఆయనతో ఉండడానికి, అంతేనా? ఆయన తాగుడు మానేసి అనుకున్నాను మేడం ఇన్ని రోజులు, అసలు తనలో మార్పు రాదనే విషయం తెలిసిపోయింది. ఎప్పటికున్నా ఇప్పుడు తను వచ్చిన కాలం మీద పడుతున్నాడు. మొన్న రీసెంట్ గా గొడవ అయింది మేడం, మొన్న కూడా కొట్టాడు బాగా. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, కళ్ళ మీద, కడుపులా, అసలు చెప్పుకోలేని ప్లేస్లలో కొట్టడం, తిట్టడం. అసలు లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడాలో కూడా నాకు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మేడం. అసలు అని వెళ్ళిపోయాను మొన్న 20 days వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు బతులాడుకున్నారు, రా అని చెప్పేసి బతులాడితే పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అంటే సరేలే నా పిల్లలు స్కూల్ పోతుంది అని చెప్పేసి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు మంచిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు తాగేసి. అంటే మీ అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి బతిమలాడుకుంటే వచ్చారు, మీరు ఇంటికి వచ్చారు. మళ్ళీ వస్తే వారం రోజులు బాగున్నాడు, మళ్ళీ కొట్టడం మళ్ళీ కొట్టాడు. ఇప్పుడు అతను భయంకరంగా మీకు అంటే చేతికి ఎದ್ದು దొరికితే దాంతో కొట్టాడు. చేతులతో అంటే కట్టెలతో వాడుతూ కొట్టాడు మేడం, చేతులతోనే కొడుతుంటాడు. ఇంకేం ఏ వస్తువు పెడితే ఆ వస్తువుతో కూడా తీసుకొట్టేస్తాడా? వస్తువులు ఏమి ఉపయోగించాడు, చేతులు. కాకపోతే వెంట్రుకలు బట్టి ఇట్లా పొడి బట్టి ఇట్లా గుద్దడం, కళ్ళ మీద, ముఖం మీద, కాళ్ళ మీద, కడుపులా ఇట్లా పీక ఇట్లా పట్టేసి ఇట్లా మొక్కలతో తన్నడం. అసలు రకంగా ఫైటింగ్ విలన్స్ ఎట్లా కొడతారో ఆ రకంగా నన్ను ఫుట్బాల్ ఆడేస్తుంటాడు. నేను ఊకేస్తాను, నాకు కోపం వచ్చి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి నేను కూడా ఒకసారి చేయి చేసుకున్నాను మేడం. కాదనట్లేదు, కొట్టినా నేను కూడా నా బాధ భరించుకోలేక. అంటే కొట్టినవా, నన్ను కొడతావా నువ్వు, నీకు అంత ధైర్యం లేదే కొడతావా నన్ను, అట్లా కొట్టినావు, అట్లా కొడతావా అని చెప్పేసి ఇంకా అసలు 10 మంది వచ్చి
ఆపినా ఆగడు మేడం. అసలు అసలు ఎవరినందరినీ అటు ఇటు అనుకొని వచ్చి కొడుతుంటే ఉంటాడు. అతను అంత కొట్టి ఇట్లా చేసినా కూడా మళ్ళీ అతను నేను మారానంటే మీరు అతనికి క్షమించేసి అతనికి అన్ని చేసి పెడతారు, అతనితో పాటు సంసారం చేస్తారు. మీకు చేతులు ఎత్తి నమస్కరించాలమ్మా. నీలాంటి వాళ్ళని చూసే వాళ్ళు అట్లా ఆడేది. నీలాంటి వాళ్ళని చూసే మనం ఏం చేసినా సాగిపోద్దని అనుకునేది నీలాంటి వాళ్ళని చూసే. ఇంతకంటే నిదర్శనం ఇంకెవరు అక్కర్లే, నీకంటే ఇంకెవరిని మన ఎగ్జాంపుల్ చూపించక్కర్లే. మేనబావ మేనత్త 2 కుటుంబాలు విడిపోతాయి అని చెప్పేసి కూడా నేను ఇప్పటి వరకు కూడా బాధపడుతున్నా మేడం. కానీ ఇప్పటికీ నీకు ఇంకా బాధే, ఇప్పటికీ కలిసి ఉండాలని అనుకుంటున్నావు. దుర్మార్గుడు మారితే మా అన్నయ్య ఒక్కడు, మా మేనబావలు ఉన్నారని చెప్పేసి అన్నయ్యకు ఉండాలి, వీళ్ళు ఉండాలి, మా అత్తమ్మ ఒక్కతి, నా ఇంటి పుట్టింటికి పోతే మా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ నాకు నా పిల్లలు, నేను కూడా బయటకు పోతే బతుకుతానా, నేను ఎంత డ్యూటీ వేసుకున్నా గానీ భర్త అంత సమాజం బతకనివ్వదు కదా. భర్త వదిలేశాడు, వాళ్ళు ఒక పక్క నుంచి ఆడుకుంటారు, మళ్ళీ మిమ్మల్ని సమాజం ఆడుకుంటదని మీ భయం. అట్లా అని పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు మేడం పెరుగుతున్నారు, కానీ వాళ్ళకి అన్నదమ్ములు ఎవరు లేరు. మగతోడు నాకంటే నేను పెద్దదాన్ని అయిపోయినా, తండ్రిలాగా కాదు మేడం ఉండమంటుందని, ఒక అన్నలాగా తోడు ఉండమంటున్నా నా పిల్లలకి. అసలు పని చేయకున్నా సరే నువ్వు ఖాళీ నా పిల్లలకు ఒక అన్నలాగా తోడుండు. నా 2 పిల్లలతో పాటు నిన్ను ఒక కొడుకు అనుకొని 3 పిల్లలు అనుకొని చదువుకుంటా అన్న మేడం. పని చేత కాకపోతే ఎప్పు, నేను చేసి నడుపుతా, కారం తినేది తిని బతుకుదాం, తప్పు చేసుకొద్దాం. కానీ నువ్వు నన్ను తిట్టొద్దు. నాకు నువ్వు తిడుతూ ఉంటే నాకు అసలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా కూడా నాకు చేయకపోతే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు మేడం. అసలు బయటకు వెళ్ళినా అసలు పోతున్నా వస్తున్నా ఎవరైనా పట్టుకాయ మేడం ఇదేంటి మీ సార్ వస్తారా, ఈ పని ఉంది ఏం చేయాలని అడిగినా కూడా నిల్చొని మాట్లాడదామన్నా టెన్షన్, భయం, ఆయన ఏ రకంగా ఫీల్ అవుతాడో అని చెప్పేసి ఆడవాళ్ళు వచ్చి మాట్లాడినంత ఇన్ని కష్టాలు పడితే ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కాకుండా మళ్ళీ ఈ భయం వేరే పడాలి, ఈ టెన్షన్ తో బతకాలి, టెన్షన్ తో బతకాలి. ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన సరిపోతుందమ్మా మీకు? సరిపోదు మేడం. డ్వాక్రా గ్రూప్ లో ఉన్నాను, అందులో నుంచి అప్పులు తీసుకుంటాను, అవి అట్లా నెలలకి కట్టుకుంటాను. పిల్లల ఫీజులు నెలకు సరిపడే. పెద్ద పాప 5th చదువుతుంది మేడం, చిన్న పాప 2nd క్లాస్. ఇప్పుడు వాళ్ళు అనుక్షణం వాళ్ళు భయంతోనే బతకాల్సిందే ఇంట్లో. వాళ్ళు ఉండరు అసలు ఇంట్లో. నానమ్మ దగ్గరికి పోయి అక్కడ ఉంటే అక్కడే పోయి ఉంటున్నావు, అక్కడేం పని, మీ డాడీని చూపిస్తా అన్నదా మీ మమ్మీ, అక్కడే ఉండమన్నదా, అట్లా అనడం. తమ్ముళ్ళ పైన కూడా అనడం, నా తోడబుట్టిన అన్నను కూడా రకంగా మాట్లాడతాను మేడం. అతను మనిషి కాదులే, మనిషి ఎట్లా ఉండదు, జంతువు. అతనిలో ఒక మృగం ఉంది. మీరు ఎప్పుడో అక్కడక్కడ అట్లా ఫ్లాష్ లో ఒక మనిషిలాగా కనబడుతున్నాడని మీరు ఇంకా అతను మారాలి, ఇంకా నాతో ఉండాలి, ఇంకా నేను అతను ప్రేమిస్తానని మీరు అంటున్నారు, అంతే కదా? నాకైతే మీ కథ వింటే నాకు అలాగే అనిపిస్తుంది. అంతే మేడం. ఇప్పుడు మీ పిల్లల్ని ఒకసారి పిలిచి మాట్లాడదామమ్మా. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నాన్న గురించి, అమ్మ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుండాలి మా ఇల్లు అనుకుంటున్నారు, కనుక్కుందాం. నీ పేరేంటమ్మా? వర్షిణి. నీ పేరా? శ్రీహాసిని. ఏం చదువుకుంటున్నారు మీరు? 5th క్లాస్. 5th. నువ్వు నాన్న? 2nd. సరే హాసిని, వర్షిణి, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారా? నాన్న తప్ప అమ్మ తప్ప? డాడీ ఏం చేస్తారు ఇంట్లో? డ్రింక్ చేసి వచ్చి మమ్మీని కొడతా. ఎప్పుడన్నా డాడీ మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారా? ఇప్పుడన్నా ఒక్కసారి చూసి. మీకిద్దరికి బర్త్డేలు వస్తాయి కదా, మీ పుట్టినరోజు అప్పుడు ఏమన్నా మీకు ఇవాళ మీ పుట్టినరోజు అని ఏమన్నా కొనుక్కొచ్చి అలాగేమన్నా చేశాడా ఎప్పుడన్నా? మీరు వెళ్ళి ఎప్పుడన్నా నాన్నని కొట్టద్దాం అమ్మని కొట్టద్దని ఎప్పుడన్నా చెప్పారా? మామయ్యకి వస్తాడు అట్లా అంటే. నువ్వు చెప్తే మిమ్మల్ని కూడా కొడతాడు. మీకు నాన్న ఇంట్లో ఉంటే మీకు ఇష్టమా, అయ్యో నాన్న లేకుంటే ఉంటే బాగుంటది అనుకుంటారా? ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఉంటే మంచిగా అనిపిస్తుంది, మరి ఉంటే మిమ్మల్ని తిట్టి కొడతాడు కదా. చేయకుండా ఇంట్లోనే ఉంటే మంచిగా. అన్నపూర్ణ గారు, ఇప్పుడు మీతో తిట్టు గొడవ పెట్టేసుకుంటాడు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు డబ్బుల కోసం వచ్చినప్పుడు నేను మారిపోయానని చెప్పేవాడా, లేకపోతే ఏ సందర్భంలో వచ్చి మీతో నేను మారిపోయానని చెప్పి? ఇప్పుడు తనంతా తాను ఎవరైనా ఫ్రెండ్స్ లో వెళ్ళి కూడా తాగేసి వస్తుంటాడు మేడం, మధ్యలో అట్లా తాగేసి వస్తాడు. ఆ నైట్ అంతా రాత్రి అర్ధరాత్రి లేచి కూడా కొట్లాట చేస్తుంటాడు. పడుకున్నాను అనుకో, అట్లా పడుకున్నావు అని చెప్పేసి నేను నిద్రపోతే కన్న మీకేం గుద్దడం. ఇక ఆ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఇక తెల్లవార్లు మళ్ళీ నైట్ అంతా నిద్ర ఉండదు.
ఇక కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. అసలు ఇక రకరకాలుగా మాటలంటూ తిడుతూ తంతూ ఉంటాడు. ఈ పిల్లలకు కూడా నిద్ర ఉండదు మేడం. అంటే నేను నేను ఇదిగా పచ్చిగా అడుగుతున్నా, మీతో సంసారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మటుకు నీతో పడుకోవాలంటే మటుకు వచ్చి నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్తాడు, అంతేనా? అలాంటప్పుడు మీరు కూడా నేను మారిపోతాడేమో అని ఆ అనుకుంటారు. రకంగానే నేను ఆయనకి ఆ ఒక్కదానికి అవసరము. ఆ అలా తర్వాత చెప్పాడు ఎప్పుడన్నా? అట్లా అన్నాడు. కాకపోతే ఆయన చేసే చేష్టల వల్ల ఆ మాటలో దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మేడం. ఆ, అతనికి అవసరం అనుకున్నప్పుడు మటుకు పెళ్ళా ఉండాలి. అది కూడా నన్ను హింసించి కూడా. సో ఇంత జరుగుతున్నా కూడా మీరు ఇంకా అతనితో ఉండాలి. అసలు ఇప్పుడు మీరు ఏమనుకొని అతనితో ఎలాంటి సంబంధం ఉంటే బాగుంటది అని అసలు మీరు ఇక్కడికి వచ్చారు? ఏం మాట మీకు అసలు ఏం కావాలి అని మీరు వచ్చారు? అసలు అంటే నాకు అసలు తనతో ఇప్పుడు బ్రతకాలనే ఇన్ని 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు మేడం. ఈ రోజు కాకుండా రేపు వస్తుండొచ్చు మార్పు అని చెప్పేసి వెయిట్ చేశాను. కానీ ఆ వెయిటింగ్ లో కూడా నాకు ఏం లాభం ఏం లేదు, ప్రతిఫలం ఏం దక్కలేదు. నేను అంతతో కలిసి ఉండడం కంటే 10 మంది ఏమనుకున్నా సరే నాకు, నేను తనతో పాటు విడిపోయి ఎక్కడ సపరేట్ ఉండి బతుకుతాను, పిల్లల్ని బ్రతికించుకుంటా అనే ఉద్దేశంతో ఉంది మేడం నా మనసులో. ఇప్పటికైతే అదే ఉంది. అసలు ఉన్న వేస్ట్ అతను. నువ్వు అదే కోరుకుంటున్నావు? నేను అదే అనుకుంటున్నా. నాకు అసలు వేస్ట్ ఆయన ఉండి ఏం లాభం లేదు. నా పిల్లలకి ఒక రక్షణగా లేడు, భర్తగా నాకు తోడుగా లేడు. ఎందుకంటే తన అవసరాల కోసం నన్ను రకరకాలుగా యూజ్ చేసుకుంటూ డబ్బుల కోసమును అట్లా ఇట్లా అనుకుంటూ చేస్తున్నాడు తప్ప భార్య లేకపోతే నేను భార్య అని కాదు మేడం. మేడం మరదల్ని నేను, నీ కళ్ళ ముందర పుట్టి పెరిగిందని నేను. నన్ను ఇంత అర్థం చేసుకోకపోతే అసలు నీలో అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు మేడం. అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. నా మీద నీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో నా మీద ప్రేమ లేనట్టే. నీకు ప్రేమ ఉన్నో నువ్వైతే నన్ను అసలు టార్చర్ పెట్టవు. ఇందాక నాకు చెప్పిన ప్రకారం ఇంక ఇతను మారడు అన్న నమ్మకం, ఇతను మాట్లాడే నమ్మకం మీకు పోయింది. ఇతను మారడని మీరు డిసైడ్ అయిపోయారు. ఇతన్ని వదులుకొని పిల్లలతో మీకు వచ్చిన దాంతో ఏదో ఒక మూల ప్రశాంతంగా బ్రతకాలని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? సరే, ఇప్పుడు నేను అతను పిలుస్తాను. అతను పిలిచి ఇప్పుడు ఇవన్నీ నేను అడుగుతా, అతను చేసినవన్నీ అడుగుతా. ఇప్పుడు దానికి అన్నిటికీ సమాధానం చెప్పి తప్పైపోయింది, నేను మారతాను, నేను ఆమెతో కలిసి ఉంటాను అని అతను అంటే మీరు ఒప్పుకుంటారా? నాకు నమ్మకం లేదు మేడం ఆయన మీద. అసలు తాగనని చెప్పేస్తాడు ఇప్పుడు, కానీ పోయిన తర్వాత తాగడానికి మీరు ఎలాగా నమ్మకం లేదంటున్నారు? నాకు నమ్మకం లేదు, బట్ నేను ప్రయత్నిస్తాను. ఇంక ఈసారి కూడా మారలేదు అనుకోండి, అప్పుడు మీరు అనుకున్న డెసిషన్ మేమే చేసి పెడతాం. మీకు నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తా. అతను ఏ పిచ్చి ఇప్పుడు ఒప్పుకున్న దానికి కట్టుబడకుండా అతను ఏ పిచ్చి పని చేసినా కూడా డైరెక్ట్ గా నేను యాక్షన్ తీసుకుంటా. చూద్దాం, అసలు పిలిచి మాట్లాడు. అతను అసలు మనస్థితి ఎలా ఉంది, అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం కనిపెట్టగలం కదా. మనసు నుంచి వస్తుందా నోటి నుంచి వస్తుందా అనేది మనం తెలుసుకోగలం. చూద్దాం ఒకసారి, ఏమా? సరే మేడం. నరసింహరావు గారు, అన్నపూర్ణ మీకు చుట్టం, మీ బంధు, మీ సొంతం, అవునా? ఆమెను పెళ్లి చేసుకున్నారు మీరు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజన్న ఆమెను సుఖంగా సంతోషంగా ఉంచారా? ఉంచలేదు. ఎందువల్ల? కొంచెం మెంటల్ ఖరాబ్ అయింది మేడం. నాకు యాక్సిడెంట్ అయ్యి కొంచెం. యాక్సిడెంట్ అవడానికి ముందు ఉంచారా? అప్పుడు బాగానే ఉన్నాం మేడం. ఏది యాక్సిడెంట్ అవడానికి ముందు ఆవిడ బాగానే చూసుకున్నారు? బాగానే ఉన్నాం మేడం. మీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది? పెట్రోల్ లో పని చేసేటప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ తో. ఎన్ని సంవత్సరాల ముందు అయింది? గుర్తులేదు మేడం. చాలా. ఎప్పుడు యాక్సిడెంట్ అయిందమ్మా అతనికి? 5 years అవుతుంది. 5 years అవుతుంది. అప్పుడే మీరు చెప్పారా అతనికి మైండ్ లో ఇదంతా? ఓకే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 years అవుతుంది. 13 years. 2003లో యాక్సిడెంట్ ముందు అంతా బాగా చూసుకున్నాను అంటున్నాడు. మీరు అడగండి, యాక్సిడెంట్ ముందు ఏం బాగా చూసుకున్నారు? ధైర్యంగా ఉండండి అన్నపూర్ణ. మీ జీవితంలో ఇవాళతో అన్ని మీ కష్టాలన్నీ తీరిపోవాలి, సరేనా? ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి, లేని దాని గురించి ప్రాకులాడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఈ సంఘం గురించి కూడా, ఈ సొసైటీ గురించి అస్సలు పట్టించుకోకండి. ఈ సొసైటీ అన్నది ఎలాంటిదంటే, మీరు బాగుంటే మీ చుట్టూ 10 మంది, మీరు బాగోని రోజు ఈవెన్ కాకులు కూడా కనబడవు. అదే సొసైటీ. కనీసం గ్లాసు మంచినీళ్ళు కూడా పిలిచి ఎవరు ఇవ్వరు. మన మనసాక్షి కోసం మనం బ్రతకాలి, మన సుఖం కోసం మనం బ్రతకాలి, మన సంతోషం గురించి బ్రతకాలి. ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు బ్రతకాలి, ఇదే మీ గోల్. నాతో చెప్పిన విషయాలు అతను అంటున్నాడు, 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి నేను ఇలా అయిపోయాను, నేను ఆమె చూసుకోలేదు, కానీ అప్పటి నుంచే అంతకుముందు చాలా బాగా చూసుకున్నాను అంటున్నాడు. అంతకుముందు అతను ఏం చేశాడు, ఎందుకు చేశాడు అడగండి. అంతకుముందు కూడా పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే తను మెడికల్ షాప్ లో చేశాడు మేడం. అప్పుడు మాత్రం అన్ని విధాలుగా తెచ్చిపెట్టిండు, పిల్లలకి ఖర్చు అన్ని కూడా
చూసుకున్నప్పుడు డ్రింక్ లేదు, డ్రింక్ ఉన్న లిమిట్ ఉంటుండే. ఓ నైట్ తాగుతుండే, పడుకుంటుండే, మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ ఎన్ని వెళ్ళిపోతుండే. రోజులు అలా ఉన్నాడు ఆయన? ఒక 3 years ఉన్నారు మేడం. 3 years బాగున్నాడు పెళ్ళైన తర్వాత. అంతే. ఇప్పుడు అతను యాక్సిడెంట్ అయింది 5 సంవత్సరాల ముందు. అప్పటి నుంచే నేను ఆమెను సరిగ్గా చూసుకోలేదు, అంతకుముందు బాగా చూసుకున్నానని చెప్తున్నాడు. అంతకుముందు బాగా చూసుకున్నాడా? అంత ముందు కూడా తక్కువ మేడం. తక్కువ. చూసుకున్న రోజులు తక్కువ, నేను ఏడ్చిన రోజులు ఎక్కువ, తను మంచిగా చూసుకున్న రోజులు తక్కువ. ఎందువల్లండి? ఆవిడకి ఏం తక్కువ అనుకుంటున్నారు మీరు? ఏది లేదు మేడం, ఏం తక్కువ లేదు మేడం. పొడుగు కూడా మీకంటే ఎక్కువ ఉంది ఆవిడ, తెలుసా? ఉంది మేడం. అందంగా ఉందా? ఉంది మేడం. ఎంత బాధ్యతగా కుటుంబం చూసుకుంటుంది? అవును మేడం, చూసుకుంటుంది మేడం. ఈ రోజు పిల్లలు చూడండి, రత్నాల్లా ఉన్నారు. ఉన్న దాంట్లో మీరు సంపాదించకపోయినా, ఆమెకు 1 రూపాయి ఇవ్వకపోయినా, మీ కుటుంబం సపోర్ట్ చేయకపోయినా, ఒక్క ఆవిడ ఆడది, ఆవిడని ఎందుకు హింసించాలనిపిస్తుంది మీకు? అసలు ఎలాగ ఆవిడని, ఆ పిల్లల్ని చూసి అట్లా మీరు తాగి కొట్టగలుగుతున్నారు ఆవిడ్ని? ఆవిడని చూసి అసలు ఎలాగ నీకు ఇంకొక సంబంధం ఉంది, ఇంకొకరితో తిరుగుతున్నావు, నీకు ఎంతమంది ఉన్నారని అసలు ఎలా అడగగలుగుతున్నారు? ఇన్ని హింసలు మీరు పెట్టినా ఆవిడ మీతో సంసారం చేసింది, మీరు పిలిచినప్పుడు వచ్చింది. అలా సైలెంట్ గా ఉంటే ఇది సమాధానమా? వచ్చింది మేడం. మీ ఇష్టానికి, మీకు ఎప్పుడు సుఖం కావాలంటే అప్పుడు. మరి అన్నిటికీ తలూపుతున్నారు, తలూపు ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పంతా కొంచెం యాక్సిడెంట్ ఆవిడ పిచ్చి పెట్టేది, మీకు పిచ్చి ఎక్కేసిందా? అప్పుడు ఎప్పుడైనా గోళీలు వాడాం మేడం. అందులో అప్పుడు అది వేసుకుంటప్పుడు మందు తాగితే నువ్వు బ్రెయిన్ ఖరాబ్ అవుతా అన్నాడు మేడం. అప్పుడు అది వేసుకున్న రోజులు తాగలేను మేడం మందు. టాబ్లెట్లే వాడుకుంటూ మామూలుగా ఉన్నా మేడం. అది మీరు పెద్ద త్యాగం చేశారా? ఎవరి గురించి మానేశారు? మీ ఆరోగ్యం గురించి. డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పాడని మీరు పోతారేమోనని భయపడి మందులు వేసుకున్నంతకాలం తాగల. ఇప్పుడు బంద్ చేసినాం మేడం ఆ గోళీలు. దాని వల్ల మళ్ళీ అది రిపీట్ అవుతుంది మేడం. మళ్ళీ అంతకుముందు అది వేసుకుంటప్పుడు లేకుండా మేడం అట్లా. ఏదో ఎన్ని రోజులు వేసుకున్నారు మీరు మందులు? 3 నెలలు అట్లా వేసుకున్నాం. 3 నెలలు బాగున్నారా? అంతేనా? 3-4 నెలలు బాగున్నాం మేడం. జోలి పోలేదు, ఏదానికి మామూలుగా డ్యూటీ చేసుకుని. సరే, గోళీలు ఎందుకు బంద్ చేశారు మీరు? ఇంకా డబ్బులు లేక తీసుకున్నా. పని చేస్తే కదా డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయి డబ్బులు? ఆమె కుటుంబం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మీకు కూడా మందులు కొనాలి, అన్ని ఆమె చెయ్యాలా? మరి ఎట్లా? నువ్వు అసలు ఎప్పుడన్నా ఏమన్నా పని చేశారా మీరు? తనేం తక్కువ చేసింది మీకు? మీ భార్య మీకు ఏం తక్కువ చేసింది? ఏం చేయలేదు. మరి ఇంత బాగా అన్ని చెప్తున్నారు, ఆవిడని ఎందుకు కొడతారు? ఎందుకు ఆవిడని హింసిస్తారు? ఎందుకు ఇట్లా తాగుతారు? కొంచెం మెంటాలిటీ బాగాలేదు. అంటే ఇప్పుడు మెంటాలిటీ బాగాలేదంటే అప్పుడు పోనీ వెళ్ళి మీరు ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి, చెప్పాలి నాకు ఇట్లా మెంటాలిటీ బాగాలేదు, నేను పిచ్చోళ్ళ అయిపోయాను, నన్ను ఎక్కడన్నా తీసి. ఆ టాబ్లెట్ వాడిన రోజులు బాగుంది మేడం. తర్వాత బంద్ చేసి 13 సంవత్సరాలే నీకు. 13 సంవత్సరాల తాగుడికి నీ యాక్సిడెంటే కారణమా? 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్. అంతకు ముందు ఎందుకు తాగారు పోనీ చెప్పండి? అంతకుముందు తాగాను కదా. ఎట్లా తాగవాడి? 5 సంవత్సరాల ముందు తాగేవాడు కదా? తాగాడు. అడుగు ముందు, అడగండి మీరు. తాగవా? తాగలేవు అసలు. పొద్దున లేచినప్పటి నుంచి ఎప్పుడు అంటే డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇంకా 24 గంటలు తాగేసే వస్తుంటావు. మళ్ళీ తాగలేదంటే ఏంది? తాగలేవా? సమాధానం చెప్పండి. అక్కడ నాకు కాదు, అక్కడ చెప్పండి. ఎదురు మాట్లాడితే ఇట్లా మళ్ళీ ఇట్లా మాట్లాడినావు, అట్లా మాట్లాడినావు, నీకు ధైర్యం ఎక్కువైపోయింది, అది ఎక్కువైపోయింది అని మళ్ళీ ఇట్లా అనడం. ఆమె ఎవరితో మాట్లాడినా ఎవరితో తిరుగుతుంది అన్నావా? చూయించమన్నా, ప్రూఫ్ చూయించమన్నా. ప్రూఫ్ చూయించు, నన్ను చూయించి నేనే ఎత్తి కొరిగించుకొని తిరుగుతా అని చెప్పిన. అది కూడా మీకు ఇవ్వకుండా ఆయన కొరికించుకున్నాడు. తాగలేదని చెప్తున్నారు, ఇప్పుడు ఆమె అడిగితే తాగానని చెప్తున్నారు. మీ మాటలు ఎట్లా నమ్మాలి మేము? మందులు కూడా మేడం తనంతలు తానే 3 నెలలు వాడితే చాలు, అంతే, ఇంకా వాడాల్సిన అవసరం లేదు. డబ్బులు లేక కాదు మేడం. టాబ్లెట్ తెప్పిస్తా అన్న, బాటిల్ అయిపోయింది తెప్పిస్తా అన్న. తెప్పిస్తా అంటే ఏమన్నా, ఇవి ఎంత వాడాలో అంతే వాడాలి, 3 నెలలు వాడాలి, అంతే సరిపోతుంది, మంచిగా అయిపోయింది, ఇంకా అవసరం లేదని చెప్పేసి ఈ బాటిల్ బంద్ చేసి ఆ బాటిల్ పట్టుకున్నావు. అక్కడ చెప్పండి. అన్ని అబద్ధాలు, మళ్ళీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే మేడం. మెంటల్ దెబ్బ తాకింది అదేనంటే, పిచ్చోడైతే మెంటల్ గా ఖరాబ్ అయితే ప్రతి విషయంలో ఒక రకంగా ఉండాలి. తాగినప్పుడు అట్లెందుకు మారుతావు, తాగినప్పుడు ఇట్లెందుకు ఉంటావు? లేదు మేడం, ఇంకా మళ్ళీ నా భార్య నేను కరెక్ట్ గా చూసుకుంటాను మేడం. ఎన్నిసార్లు చెప్పాను మేడం, కానీ ఇప్పుడు చేయ మేడం. ఎట్లా తాగం మేడం. ఎట్లా నమ్మేది నిన్ను? నువ్వు మళ్ళీ తాగితే ఏం చేయాలి? నిన్ను మీరు ఏం చేసినా అనుభవిస్తాను. రాసిస్తావా? మొత్తం రాయాలి. సరే మేడం.
రాశాడు మేడం మొన్న ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన పారాలీగల్ ఆమె లలిత ఆంటీ రాపిచ్చింది. ఇట్లా నువ్వు ఇట్లా చేస్తే నిర్భయ కేసు కింద బుక్ చేయిస్తా నేను అని చెప్పి చేతులతో రాయించి సంతకం పెట్టించుకొచ్చింది. తీసుకొచ్చి ఇస్తే ఏమంటారు, మొన్న రీసెంట్ గా కొట్లాడితే నేను రాసిన కదా నువ్వు పెట్టుకోపో. అవునా? ఏడ పెడితే ఎట్లా ఏం చేస్తారు తెలుసా అసలు నీకు? మామూలుగా ఉండదు, ఇంకా బయటకు వచ్చేది కనబడదు, ఇంకా ప్రపంచాన్ని చూసేది ఉండదు, లోపలే సిరగొడతారు. ఆయన కావాలని లోపల పంపించంట, నేను ఎంజాయ్ చేద్దామని చూస్తుందంట. నేను భయంకరంగా తిట్టాలనిపిస్తుంది నాకు. నేను మాటలు ఎత్తుకుంటున్నా, తిట్లు కాకుండా ఎట్లా నీకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి. అసలు నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మ మీ తమ్ముళ్ళు చూస్తారా? మరి ఇవన్నీ తెలుస్తున్నాయి మీకు, కానీ ఆవిడని హింసిస్తారు, ఆవిడని కొడతారు. ఇతనితో మాట్లాడాం, ఇతను మారతాను అంటున్నాడు, నీకు నమ్మకం లేదంటున్నావు. సరే, ఇంతవరకు ఇక మీద మళ్ళీ ఇతను చేసిన అదే తప్పులు చేస్తే ఏ విధంగా అతను శిక్షార్హుడు, అతనికి ఎంత భయంకరమైన శిక్షలు పడతాయి, మీరు కూడా ఆయన మీద ఏమేమి యాక్షన్ తీసుకోవచ్చు అంటే మళ్ళీ తప్పు చేస్తే, ఇవన్నీ ఆవిడ చెప్తుంది. ఫస్ట్ ఈయన డాక్టర్ గారు ఏంటంటే అసలు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది ఆయన అనలైజ్ చేయగలుగుతారు, మనకంటే వాళ్ళు బెటర్ గా చెప్పగలుగుతారు. ఒకసారి ఆయన్ని కూడా పిలిచి మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారో ఆయన అభిప్రాయం విందాం. వీలైనంత వరకు ఈ ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అన్నపూర్ణ. కానీ 100కి 100 పాళ్ళు మేమందరమీ కూడా నువ్వు చెప్పిన ప్రతి మాటని నమ్ముతున్నాం, మేమందరం నిన్నే సపోర్ట్ చేస్తున్నాం. సరేనా? నువ్వు ధైర్యంగా. సో ఏంటంటే మేడం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రధానంగా మనం ఆలోచించవలసింది అన్నపూర్ణ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి. ఆవిడ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగంలో ఉంది, నలుగురికి హెల్ప్ చేస్తుంది సమాజంలో. కానీ ఏంటంటే ఇందాక నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి వచ్చేటటువంటి డబ్బులు ఆ పిల్లల్ని ఇంటిని పోషించేటటువంటి పరిస్థితికి సరిపోవట్లేదు అన్న భావాన్ని తను వ్యక్తపరిచింది. ఆ అమ్మాయి విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉంది, డిప్రెషన్లో ఉంది. ఇది సమాజంలో మనం చూసేటటువంటి వాళ్ళు మనం అందరం అంగీకరించవలసినటువంటి విషయమే. అయితే దానికి మించినటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ పిల్లలకి ఏమని సమాధానం చెప్తుంది? అమ్మ, నాన్న నిన్ను వచ్చి ఇలా కొడుతున్నాడు కదా, ప్రతి క్షణం నిన్ను కొడుతున్నాడు అంటే నాన్న దుర్మార్గుడు అని చెప్పాలా, లేకపోతే మంచివాడని చెప్పాలా, లేకపోతే రేపొద్దున నాన్న మారుతాడు అని చెప్పాలా, ఏమని చెప్పాలి అన్నటువంటి కన్ఫ్యూజన్ లో అమ్మాయి బతుకుతుంది. అయితే పిల్లల విషయాన్ని వరకు వస్తే కనుక పిల్లలది అసలు చాలా భయం వేస్తుంది. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది. అంటే ఇప్పుడు ఈ రోజు ఇది చూస్తున్నారు ఆ పిల్లలు, ఈ 13 సంవత్సరాలు బట్టి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఇటువంటి ఎన్ని చూశారు. అంటే నాన్న ప్రామిస్ చేసి మారుతాడు అన్నటువంటిది ఒకటి, రేపొద్దున ఒక భయంకరమైనటువంటి మనిషిగా మారిపోవటం ఇంకోసారి చూస్తాడు. సో ఇటువంటి కన్ఫ్యూజన్లో పెరుగుతున్నటువంటి నిజంగా పిల్లలకి మనం ఇటువంటి వాతావరణాన్ని ఇవ్వాలా? అతను ప్రామిస్ చేయడానికైతే చేస్తాడు మేడం. అంటే ఇటువంటి ప్రామిసులు ఎన్ని ప్రామిసులు చేశాడో మనకు తెలియదు, కానీ ఇంకా ప్రామిసులు చేస్తూనే ఉంటాడు అన్నట్టు నువ్వు చెప్పినట్టు అన్నపూర్ణ, ప్రామిసులు చేస్తూనే ఉంటాడు. తాగుడుకు వాడేటటువంటి టాబ్లెట్లు వాడితేనే నేను తాగుడు మానుతున్నాను అనేటటువంటిది పచ్చి అబద్ధం. అది అలా ఉండదు అసలు. వాస్తవానికి ఏంటంటే తాగుడు మానిపించేటటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఓన్లీ 50% వరకే దాని యొక్క ఉపయోగం ఉంటుంది. మిగతా 50% అన్నది అతని మనసులోంచి వచ్చేటటువంటి భావం, విల్ పవర్ అన్నమాట. నేను మానాలి అనుకునేటటువంటి తత్వం ఉంటే కనుక మాని చూపెడతారు. ఎంత బానిసలైనా కూడా మాని చూపెడతారు. అదే కదా నేను చెప్పా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఎన్ని చేసుకుంటున్నారు సార్. అయితే ఇతనికి ఏంటంటే మేడం, అది ఏదో టాబ్లెట్ వాడాను, ఇప్పుడు టాబ్లెట్ మానేశాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ తాగటానికి నేను బానిస అయ్యాను, రేపొద్దున నేను మళ్ళీ టాబ్లెట్ మొదలు పెడితే కనుక నేను తాగుడు ఆపేస్తానన్న నమ్మకం మనకి చూపెట్టేటటువంటి ప్రయత్నం అతను చేస్తున్నాడు. కానీ వాస్తవానికి మారేటటువంటి పర్సెంటేజ్ చాలా తక్కువ శాతం నర్సింగ్ లో మనకు కనిపిస్తుంది మేడం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, అన్నపూర్ణ భవిష్యత్తు దృష్ట్యా, అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పలేను, కానీ వాళ్ళ ముగ్గురు భవిష్యత్తు దృష్ట్యా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే కనుక, అంటే ఫ్యూచర్ గా వీళ్ళ భవిష్యత్తు చాలా ఉంది, చాలా స్కోప్ ఉంది. ఆ అమ్మాయికి వయసు ఉంది, పిల్లలకి బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. చదువుకుంటే కనుక మంచి యోగ్యులుగా మారేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఒక మగవాడు అంటే కనుక ఈ విధంగానే ఉంటాడు అనే రాంగ్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా వాళ్ళ మైండ్ లోకి దూరకు ముందే ఒక మంచి నిర్ణయం మనం తీసుకుంటే కనుక అందరికి మంచి ఫ్యూచర్ ఇచ్చేటటువంటి వాళ్ళం అవుతాం అన్నది నా ఆలోచన. కరెక్ట్, నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. మీరు చెప్పండి. ప్రెసెంట్ డేస్ లో 95% ఆఫ్ డైవర్స్లు ఈ తాగుడు కారణం మూలానే వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 75% ఆడవాళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు. వేరే మగవాళ్ళకు మాత్రం 90% వాళ్ళు మారిపోతారు. ఎప్పుడైతే మేము విడిపోవాలని అనుకుంటే ఏ కౌన్సిలింగ్ ద్వారానో ఏ ప్రక్రియ ద్వారానో మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు 90%. సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ కోసమే మన గవర్నమెంట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి.
సో అక్కడికి నిన్ను మేము రెఫర్ చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళిన ఈ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి కదమ్మా, అప్పుడు మీ ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అని అంటారు. అంటే ఇద్దరు ఒప్పందం ప్రకారమే విడిపోతున్నాము అంటే ఇంకా ఆ విధంగా కూడా మీరు బాధ పెట్టకూడదని లాస్ట్ ఆప్షన్ మీకు ఆవిడ ఇచ్చేది లాస్ట్ ఆప్షన్ ఆ కౌన్సిలింగ్ అనేది ఇచ్చిన తర్వాత మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అనేది ఇచ్చి వీళ్ళిద్దరు ఇంకా ఎవరి ద్వారా వాళ్ళు, ఎందుకంటే లీగల్గా ఆవిడకి బోల్డ్ అనే రైట్స్ ఉన్నా కూడా ఏంటండి 498 అని మెయింటెనెన్స్ అని ఉన్నా కూడా ఇప్పుడు మన చట్టంలో చదువుకున్న వాడైనా స్టూడెంట్ అయినా కూడా ఆయన భార్య పిల్లల్ని పోషించాలి అని అంటారు, బెగ్ బారో ఆర్ స్టీల్. మరి ఆయన పరిస్థితి నేను చూసి జడ్జి గారి ముందర చూపించినా నేను జైలుకి వెళ్ళిపోయి కూర్చుంటాను కానీ నా భార్య పిల్లల్ని పోషించే పరిస్థితి లేదు అని అన్నప్పుడు పాపం ఆవిడ ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది. సో ఈ డెసిషన్ ఇంకా లాస్ట్కి ఆవిడ ఫ్రీ లీగల్ ఎయిడ్కి మనం రెఫర్ చేసి ఆవిడకంటే న్యాయపరంగా మనం ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఏమ్మా ఆ విధంగా నన్నా కూడా నువ్వు డెసిషన్ తీసుకుంటే మేము ఇక్కడి నుంచి మీకు హెల్ప్ చేయడానికి రెడీ. ఒకటి అన్నపూర్ణ, మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయటం లేదు. ఇప్పుడు మీరు అతన్ని వదిలేస్తాను నాకు వద్దమ్మా అని అంటే కూడా మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే మీరు ఎంత పడాలో అంత పడ్డారు. ఎవరన్నా అది ప్రపంచంలో ఎవరు కూడా మిమ్మల్ని తప్పు పెట్టే ఇది లేదు. కాకపోతే అతనికి ఒక అవకాశం ఇద్దామా లేదా, లేదు నా వద్దంటే వద్దు, అది మీదే డెసిషన్. ఇప్పుడు అతనికి అవకాశం ఇవ్వడానికి ఇతను మంచి పని చేశాడని చెప్పడానికి ఏమీ లేదు మా దగ్గర. ఇప్పించినా కూడా మారతాడనే అంత నమ్మకం అనేది మొత్తానికి పోయింది మేడం. అసలు ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పియాలన్నా ఎక్కడ ఇప్పియాలి, మళ్ళీ తనతో పాటు నేను రావాలి పోవాలి, పిల్లలకి చదువులు, మళ్ళీ నాకు రాను పోను నాకు ఆర్థికంగా కూడా నేను ఏమి లేను సార్. నాకు రోజు కూలీకి ఎంత అంటే 200 పడుతుంది నాకు రోజుకి. దాంట్లోనే సంసారం తీసుకోవాలి, అప్పులు కూడా కట్టుకోవాలి సార్. ప్లస్ ముగ్గురు అన్నదమ్ములు, మొన్న రీసెంట్ గా చెల్లె మ్యారేజ్ చేసినాం వాళ్ళ చెల్లెది. ఇప్పుడు నువ్వు అప్పు కూడా ముగ్గురు పొత్తులో కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది మేము ఎందుకు అంటున్నాం అంటే నువ్వు డైవర్స్ అనేది రేపన్నా తీసుకోవచ్చు, కానీ డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ నీకు పోతుంది కదమ్మా, అది లాస్ట్ ఆప్షన్ పెట్టుకో. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్రయత్నం చేయి, కాలేదు కుదరదు అని అన్నప్పుడు డెఫినెట్ గా నువ్వు తీసుకున్న ఏ నిర్ణయానికన్నా మేమందరం సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏంటంటే అమ్మా మ్యామ్, ఇప్పుడు మనము లీగల్ గా వాళ్ళకి సపరేషన్ అన్నది ఏంటి అన్నది పక్కాగా మనం చేస్తూ, ఈ లీగల్ గా సపరేట్ అయిపోయిన తర్వాత కూడా అతను ఏమన్నా ఆమె మీద అటెంప్ట్లు చేయడాలో, ఆమెను హింసించడాలో చేస్తే ఎంత భయంకరమైన శిక్షలు పడతాయి అది కూడా చెప్పండి ఒకసారి. తెలియాలి, మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళల్లో ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇది గుణపాఠంగా ఉండాలి. వాళ్ళందరికి కూడా వాళ్ళు ఇలాంటి పని చేస్తే ఎంత శిక్ష పడుతుంది, వాళ్ళు ఎంత శిక్షకు అర్హులు అన్నది తెలుసుకోవాలి. సో మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అని అన్నప్పుడు కూడా మనం దాంట్లో కూడా ఒక MOU అని రాసుకుంటారండి. అంటే ఊరికే వచ్చి మేము విడిపోయినా కూడా నాకు పిల్లల మీద ప్రేమ ఉంది, రేపొద్దున నేను పిల్లలు చూస్తాను. ఎందుకంటే నీకైతే పని ఉంది కానీ ఆయనకు పని లేదు కదా, ఆయనకు నేను బాధ పెట్టడమే పని. సో రేపొద్దున పిల్లల్ని వచ్చి చూస్తాము అవన్నీ అట్లాంటి విజిటింగ్ రైట్స్ కూడా ఆయనకు ఉండకూడదు అని చెప్పేసి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా కోర్టు నిర్ణయిస్తుంది, పరిస్థితులకు అనుగుణంగా కూడా ఆ నిర్ణయం తీసుకునే అవసరం నీకుంది కదమ్మా. సో అలాంటిది ఒకటి. నీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చి ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకు ప్రాణహాని ఉందని నువ్వు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టే డెఫినెట్ గా కూడా అది నీకు హెల్ప్ అవుతుంది. అతని ఫోటోలు అన్ని తీసి పెట్టుకుంటారు, ఎప్పుడు మీకేమి ప్రాబ్లం వచ్చినా ఆయన్నే తీసుకెళ్ళి లోపడేస్తారు. అది కూడా అయింది మేడం. ఇట్లా నైట్ లో ఇట్లా గొడవ పెట్టుకుంటూ కూడా ఇట్లా పెట్రోలింగ్ వస్తుంటారు కదా, వస్తుంటే ఫోన్ చేశాను నా దగ్గర ఎప్పటికైనా. భార్యాభర్తల విషయంలో ఎప్పుడైనా పోలీస్ వాళ్ళైనా మిగతా వాళ్ళైనా ఏమంటారంటే మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదమ్మా, అడ్జస్ట్ కాండి. వన్స్ నువ్వు ఒకసారి లీగల్ పరంగా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఆయనకు కూడా చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీరు విడిపోయిన తర్వాత, ఇప్పుడు ఇంతకు ముందు మీరు కలిసి ఉన్నప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి అంత సే ఉండదమ్మా, వాళ్ళు అంత స్ట్రాంగ్ గా చెప్పలేరు పోలీసులు. న్యాయపరంగా మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత అతను వచ్చి మిమ్మల్ని ఏమి హింసించినా మీ కంప్లైంట్ చాలా సీరియస్, అతని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. దానికి మీరు ఏమేం చేయాలన్నదంతా మొత్తం మేము గైడ్ చేస్తాం. దాని ప్రకారం మీరు చేసి మీరు విడిపోండి, అదే మీకు మంచిది, అతనికి మంచిది. ఇంతకాలం చేసిన పాపానికి ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి ఏమేమి మంచి పనులు చేయాలో చేసి మీరు బతకండి. వాళ్ళ వాళ్ళు బతకనివ్వండి, మీరేమీ వాళ్ళకి చేయొద్దు, వాళ్ళని ప్రశాంతంగా బ్రతకండి. అంటే మీరు ఇన్నాళ్ళు ఆమెను పెట్టిన హింసకి, అరే నేను హింసించాను ఈ కుటుంబాన్ని, పిల్లల్ని హింసించాను, నాలో మార్పు వచ్చింది, నేను వీళ్ళకి ఏమైనా మంచి చేయాలి అని మీరు అన్నారు కదా, ఆ మంచి మీరు చేసేది ఏంటంటే
ఇక నుంచి మీరిద్దరు విడిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఇక నుంచి వాళ్ళని ఏ విధంగానూ హింసించకండి. వాళ్ళ గురించి మీరు మర్చిపోండి, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. అదే మీరు వాళ్ళకి చేసే గొప్ప సహాయం. సరేనా? ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి అండి, ప్రతి కథ సుఖాంతం అవ్వదు మన జీవితంలో. ఇక్కడ వచ్చే అన్ని కేసెస్ని వీలైనంత వరకు సుఖాంతం చేయాలి, అందరినీ కలపాలి అన్న ఉద్దేశంతోనే మేము ఉంటాం. కానీ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఆమె జీవితం ఏమవుద్దో, ఆ పిల్లల జీవితం ఏమవుద్దో అగమ్య గోచరం. ఎవరని చెప్పలేము. అంటే ఈ సృష్టిని క్రియేట్ చేసిన భగవంతుడు కూడా దీనికి ఒక సమాధానం చెప్పగలడా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి అలా ఉంది. వీళ్ళకి అసలు భద్రతా భావం అన్నది నాకు ఏమాత్రం కనిపించలేదు అతని మాటల్లో. ఏమాత్రం నాకు కించిత్ అంటే 0.01% కూడా నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు అతని మాటల్లో. నాకే కాదు, మీకు కూడా అలాగే అనిపించుంటుంది 110%. సో ఈ కుటుంబం విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం అని మేమందరం అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం చూసిన ఎవరన్నా ఆ పిల్లల చదువుకి ఏమన్నా సహాయం చేయాలని మీకు అనిపిస్తే దయచేసి మా హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేయండి. ఇంకొకసారి ప్రతి భర్తని, ప్రతి మగాడిని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను, దయచేసి స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. స్త్రీ ఆట వస్తువు కాదు, స్త్రీ విలాస వస్తువు కాదు, స్త్రీ మీ బానిస కాదు. థ్యాంక్ యూ సో మచ్.